నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అవతార పురుషుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం శ్రీకూర్మం. మన రాష్ట్రంలో ఏకైక కూర్మావతార క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ కూర్మనాథస్వామి వారు కొలువై ఉన్నారు. అతి పురాతనమైన ఈ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? కూర్మనాథాలయం ఎప్పుడు నిర్మితమైందో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలేవీ లేకపోయినప్పటికీ ఆలయ నిర్మాణం దఫదఫాలుగా జరిగినట్లు తెలుస్తోంది. 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఈ ఆలయ అభివృద్ధికి అనేక మంది రాజులు విశేష కృషి చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఓం ఆనంద రూపాయ నమః, ఓం విశ్వమూర్తయే నమః, ఓం కూర్మ రూపాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం స్థూల రూపాయ నమః, ఓం సూక్ష్మ రూపాయ నమః, ఓం సుగుణాయ నమః, ఓం గుణగ్రామ రహితాయ నమః అంటూ శ్రీ కూర్మనాథ స్వామి నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం శ్రీకూర్మం. ఆహ్లాదకరమైన వాతావరణంలో అపురూప శిల్ప సౌందర్యం, మతి పులకించిపోయే ప్రకృతి శోభల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శైవ వైష్ణవ మత సంప్రదాయాల సమైక్య వేదికగా అరుదైన విశేషాలకు ఆలవాలంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉంది. శ్రీ మహావిష్ణువు క్షేత్రాల్లో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిచ్చే ఏకైక అతి ప్రాచీన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం శ్రీ మహావిష్ణువు లీలా విశేషాలకు వేదికగా నిలిచి భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటుంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రవాణా సౌకర్యం ఉంది. అలాగే శ్రీకాకుళం వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి అత్యంత సులువుగా ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. శ్రీకూర్మం దివ్యక్షేత్రం అతి పురాతనమైనది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందచందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో ఉన్న శ్రీ కూర్మనాథస్వామి వారి ఆలయం శైవ వైష్ణవ మత సంప్రదాయాల సమైక్య వేదికగా అరుదైన విశేషాలకు ఆనవాలుగా నిలుస్తుంది.
ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న శ్రీకూర్మం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా స్వామివారికి భక్తితో తమ తల నీలాలను సమర్పించుకుంటారు. ఇక్కడే ఉన్న శ్వేత పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. అత్యంత మహిమాన్వితమైన పుష్కరిణిగా విరాజిల్లుతున్న ఈ శ్వేత కుండాన్ని సుధాకుండమని కూడా పిలవడం జరుగుతోంది. ఈ శ్వేత పుష్కరిణిలో స్నానాధికాలు చేసే భక్తుల మనోవాంఛలన్నీ నెరవేరుతాయని చెప్తారు. ఈ శ్వేత పుష్కరిణికి మధ్య భాగంలో నరసింహ కుండం ఒకటి దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో పితృకర్మలు చేస్తే ఆయా పితృదేవతలకు కైవల్య ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఆ కారణంగానే ఈ క్షేత్రంలో వందలాది భక్తులు నిత్యము తమ తమ పితృదేవతలకు పిండాలు పెట్టడం ఓ ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఇక్కడ హస్తికలు కలిపే సంప్రదాయం కూడా ఉంది. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః. ఇతర ఆలయాల గాలి గోపురాలకు మళ్లే కాకుండా ఈ ఆలయ గాలి గోపురం వైవిధ్యంగా దర్శనమిస్తుంది. శ్రీ కూర్మనాథ స్వామివారి ఆలయం ఎప్పుడు నిర్మించింది ఇదిమితమైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఆలయ నిర్మాణం దఫాలుగా జరిగినట్లు తెలుస్తోంది. శ్రీకూర్మము బ్రహ్మాండ నాయకుని భువి క్షేత్రము. ఆనంద నిలయాలకిది గమ్యము, ఆనంద నిలయాలకిది గమ్యము, అవతార పరమార్థ నిక్షేపము, అవతార పరమార్థ నిక్షేపము. భూదేవ మహదేవ మహితాత్మ